మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాలు కోరారు. వేట సమయంలో తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన హైస్పీడ్ పడవల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గస్తీ పెంచాలని కోరారు. పడవల కొనుగోలుకు ప్రధానమంత్రి పథకం ద్వారా 40% రాయితీ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 20% ఇవ్వాలని అన్నారు. షిప్పింగ్ హార్బర్ 3 నెలలలోపు పూర్తి చేసి మత్స్యకారులకు నిర్వహణ ఇవ్వాలని, తీర ప్రాంతంలో పరిశ్రమల్లో 45% మత్స్యకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 2.5 లక్షల జనాభా కలిగిన పట్టపు సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అర్జున, భాస్కర్, వాసు, గోపి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి మత్స్యకార సంక్షేమ సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. ఫాలో అవ్వాల్సిన బాధ్యత మాకే కాదు, మా ఓటుతో చేసినటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఉందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ, ఇటువంటి మాకు ప్రభుత్వం నుండి రైతులు రానివ్వకుండా అడ్డుపడే ప్రయత్నంలో భాగంగా మత్స్యకారులు రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోమని మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ఈ మత్స్యకార సంఘం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘం మేము హితం పలుకుతున్నాం. ఈ ప్రభుత్వంలో ఈ 20 నెలల కాలంలో మీకు చెప్పినట్లుగా గతం 5 ఏళ్ళలో లేనటువంటి పథకాలు అన్నీ కూడా మత్స్యకారులకి అందుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని మత్స్యరంగం చాలా అభివృద్ధిలో పయనిస్తుంది. మత్స్యకారులందరూ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నెలలోనే మరి ఏదైతే వేట నిషేధం ఉందో త్వరలోనే ఈ మత్స్యకారులందరికీ కూడా 20,000 రూపాయల చొప్పున ఈ మత్స్యకార భరోసా పథకం కూడా అందిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సంఘం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి సాంప్రదాయ మత్స్యకార సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇక్కడ ఈ జిల్లాలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్యోగం ఏంటంటే, ఏదైతే జూగులదిన్న హార్బరు, నెక్స్ట్ మత్స్యకారులు పాండిచేరి నుంచి వచ్చే బోట్ల వల్ల మా మత్స్యకారులు ఇబ్బంది పడే దాని మీద మేము సాంప్రదాయ మత్స్యకార కులాల రాష్ట్ర సమైక్య నుండి వచ్చాము అందరం. అయితే ఈ పాండిచేరి నుంచి ఏదైతే బోట్లు వస్తున్నాయో అవి చాలా పెద్ద బోట్లు, హెవీ బోట్లు, తర్వాత హార్స్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదైతే మన ప్రాదేశిక జలాల్లోకి వచ్చి ఈ సాంప్రదాయ మత్స్యకారుల యొక్క వేట దాన్ని పాడు చేయడం, వీళ్ళు వలలు కానీ బోట్లు కానీ డ్యామేజ్ చేయడం, దీనివల్ల అనాదిగా మన మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఉందో రాష్ట్ర గవర్నమెంట్ తెలియజేసిన సందర్భంగా దానికి మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మన వాళ్ళకిలాగే మీకు కూడా స్పీడ్ బోట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా దానిలో భాగంగా ఆల్రెడీ ఏదైతే స్టీల్ బోట్ ఉందో ఆ బోట్ ఇచ్చారు. అలాగే ఇంకో 3 బోట్లు కూడా త్వరలో వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ బోట్లు మనోళ్ళు సాంప్రదాయ మత్స్యకారులుగా ఉండిపోయి చిన్న చిన్న బోట్లు ఉండడం వల్ల సరైన యాడ్ చేసుకోలేకపోతున్న ఉద్దేశంతో ఏదైతే జూగులదిన్న హార్బర్ కడుతున్నారో దానికి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులకి సబ్సిడీ తోటి పెద్ద బోట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 40% సబ్సిడీ తోటి 1,20,00,000 రూపాయల చొప్పున బోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 50 బోట్ల వరకు మత్స్యకారులకు ఇవ్వడానికి. అయితే మత్స్యకారుల సోదరుల మధ్య ప్రధాన డిమాండ్ ఏంటంటే 40% సబ్సిడీ అంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దాన్ని 60% ఇవ్వమని చెప్పేసి మా సంఘం తరఫున, అలాగే మత్స్యకారుల తరఫున మేము కోరుతున్నాం. స్టేట్ గవర్నమెంట్ 20%, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ 40%. ఈ 20%కి ఎంతో అయిపోతుంది గవర్నమెంట్ గారికి, పెద్ద సమస్య కూడా కాదు. 12 కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళు కూడా పెద్ద బోట్లు చేసుకొని వీళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పెద్ద బోట్లు రావు. ఎందుకంటే ఇక్కడ ఉత్తర పక్క కూడా పెద్ద బోట్లు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతారు. దీనికి సమస్య పరిష్కారం ఉంటుంది. అలాగే జూగులదిన్న హార్బర్ కూడా 3 నెలల్లో కంప్లీట్ అయిపోద్ది అంటున్నారు. అది కూడా కంప్లీట్ చేసి ఏదైతే మత్స్యకార సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళు కూడా అది అప్పచెప్పవలసిందిగా మా ప్రధాన డిమాండ్ రాష్ట్ర మత్స్యకారుల తరఫున. ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ మనకి సాంప్రదాయ మత్స్యకారులకి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్ దగ్గర మనం ఇంకా ఏమైనా డిమాండ్లు చేసుకోవాలా, ఏమన్నా సాధించుకోవాలనే ఉద్దేశంతో మన మత్స్యకారులందరూ ఒక ఐక్య టీమ్గా తయారయ్యి మనం రాష్ట్ర మంత్రివర్యులకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వంకి మనందరం ఒక జేఏసీ కింద బయలుదేరి వెళ్ళి మన డిమాండ్లు కూడా ముందుకు పెడితే ప్రభుత్వం వారు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి మనం సాధించుకుంటాం. ఎందుకంటే గతంలో
జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు కూడా మత్స్యకారులకు ఎటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి ఉపాధి కల్పన కానీ చేసిన సందర్భం లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మొసలి కన్నీరు కారుస్తూ నేనేదో మీ మత్స్యకారులతో పోరాటం చేస్తానంటున్నారు. ఆయన రావడం వల్ల మత్స్యకారులు ఒరిగేది ఏమీ లేదు. ఏదేమున్నా సరే ప్రస్తుత అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం రాష్ట్ర వైడ్గా మన ఏదైతే మత్స్యకార సంఘాలు ఉన్నా జేఏసీలో అందరూ ఏకమై మనం ముఖ్యమంత్రి వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మన డిమాండ్లు పెడదామని, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కథల కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అందరికీ నమస్కారం. నా పేరు చింతకాయ ముత్యాలు, నాది విశాఖపట్నం జిల్లా. నేను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్కి నెల్లూరు సిటీకి ఇచ్చేసినటువంటి మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కృష్ణా జిల్లా నుండి ఇచ్చేసినటువంటి శ్రీ మరుగుంటి అర్జున్ గారు, అలాగే సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనకాపల్లి నుండి ఇచ్చేసినటువంటి బొంది కాశీ విశ్వనాథం గారు, మరి మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, ప్రకాశం, అలాగే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు దశాబ్దాలుగా ఈ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు, అలాగే పాండిచ్చేరి మత్స్యకారులు వాళ్ళు పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లు, మా సాంప్రదాయ మత్స్యకారులు, అలాగే మా ఎక్స్ మినిస్టర్ మోపిదేవి వెంకటరమణ గారు లాంటి పెద్దలు రావటం, జిల్లా అధికారులతో మాట్లాడి, జిల్లా మత్స్యకారులతో మాట్లాడి ఈ సమస్య నేరుగా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా మరి అడుగులు పడ్డాయి. అలాగే జువల్తోని ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో మరో 3 నెలల్లో పూర్తి చేసి దాన్ని మత్స్యకార సమన్వయ కమిటీకి అప్పచెప్పాలని, అలాగే ఏవైతే ఇక్కడ సోలార్ కంపెనీలు కానీ బీపీసీఎల్ లాంటి కంపెనీలు తీర ప్రాంతాల్లో వస్తున్నాయో ఆ కంపెనీల్లో స్థానిక మత్స్యకారులకి 45% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘం ఈ మత్స్యకారుల తరఫున మత్స్యకారులకి మేలు చేయమని, అలాగే 18వ తారీఖు నుండి ఈ బోట్లన్నీ కూడా వేట నిషేధ సమయం అమలు అవుతుంది రాష్ట్రంలో. గతంలో కంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 10,000 ఇచ్చినటువంటి మత్స్యకార భరోసాని 2 రెట్లు పెంచి 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మత్స్యకారులకు ఇవ్వడం, గతంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార సమస్య తెలుసుకొని 50 ఏళ్ళకే మత్స్యకారులకి ప్రత్యేక పింఛను పథకాలు సదుపాయం కల్పించడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది మత్స్యకారులు యొక్క 50 సంవత్సరాలకే పెన్షన్ పొందుతున్నారు. అలాగే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్యకాలంలో మత్స్యకారులకి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఆఫ్ చేశారు. అలాగే కేంద్రం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కోట్లాది రూపాయలు కేంద్రం ఇస్తే ఆ పథకాలన్నీ కూడా మత్స్యకారులకు అందకుండా గత జగన్ ప్రభుత్వం దొడ్డిదారిన తన సొంత పథకాలను మళ్లించుకోవడం వల్ల గత 5 ఏళ్ళు మత్స్యకారులందరూ కూడా ఎటువంటి ప్రయోజనం పొందక సంక్షేమ పథకాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వం మత్స్యకార సంక్షేమాన్ని గాలి కొట్టేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులందరూ కూడా ఫైబర్ బోట్లు, వేటాడడానికి వలలు, తెప్పలు, ఇంజిన్లు లాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు జిబులుగన్నె ఫిషింగ్ హార్బర్ కానీ, అక్కడ మూలపేట ఫిషింగ్ హార్బర్ కానీ, లేదంటే బురగట్టుపాలెం ఫిషింగ్ హార్బర్ కానీ, పూడిమాడక ఫిషింగ్ హార్బర్ లాంటి ఫిషింగ్ హార్బర్ అన్ని కూడా త్వరితగతిన అంటే కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందిస్తున్న ఈ పరిస్థితుల్లో మరి మాజీ ముఖ్యమంత్రి గారు గత ఆయన ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయకుండా ఇవాళ పనిచేసే ప్రభుత్వం మీద బురద చల్లడం ఆయన మానుకోవాలని మా యొక్క సాంప్రదాయ మత్స్యకార సంఘం ఎత్తో పలుకుతూ ఏదైతే ఇక్కడ సమస్యలు మత్స్యకార సమస్యల మీద మేమంతా కూడా మా మత్స్యకార కులంలో కుల కట్టుబాట్లకి
మేమందరం కూడా మేము ఫాలో అవుతాం. సమావేశానికి మరి మీడియా సోదరులకి మరి అలాగే మత్స్యకార సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. సోదరులారా, రాష్ట్రంలో 14 ఉపకులాలుగా పిలువబడే వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలుగా పిలువబడుతున్నాం. వీళ్ళందరూ కూడా మత్స్యకారులు అని చెప్పి మరి మేము మత్స్యకారుల రాష్ట్ర 14 ఉపకులాలకి కూడా ఒక కమిటీని ఏర్పరచుకున్నాం. మరి అలాగే ఈ కమిటీలో ఒక్క పట్టభూ కులమే కాదు, 14 కులాల్లో కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా మిగతా 13 కులాలు కూడా వచ్చి వాళ్ళకు అండుదండుగా ఉండి, మరి అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సమస్య ఏదుందో మరి దాని మీద గౌరవ మంత్రి వర్యులు కొల్లి రవీంద్ర గారు, మరి మోపిదేవి రమణరావు గారు, కొండబాబు గారు, నాయకర్ గారు కూడా మన ఈ కమ్యూనిటీకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఏమైతే అవసరమో అదే కూడా మరి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పటము, ఆ కావాల్సిన బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, రాష్ట్రంలో సంపద మన మత్స్యకారులకే చెందేటట్టుగా ఆ దిశగా మీతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తాం. అయితే మన వాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో చర్చలు జరిపి మనకు సానుకూలంగా వచ్చేదాకా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మీతో పాటు మేము కూడా ఉన్నాము. కాని రోజున ఒక్క నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా స్తంభిస్తుంది. 14 ఉపకులాలు కూడా రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉంటాము. సోదరులారా, దయచేసి అతి తొందరలోనే ఇది ఒక మంచి సువర్ణావకాశంగా వస్తుందని ఆశిస్తూ, మరి అలాగే ఈ సోదరులందరికీ కూడా నేను సమన్వయంతో పాటించి మనం ఏదైతే ఉన్నాయో విధానపరంగా మనకు అదర్ రాష్ట్రాల నుంచి బోట్లు రాకుండా ఉండేదానికి ఏదైతే ఏర్పాట్లు చేయాలో అదంతా కూడా గౌరవ పెద్దలు మన మంత్రి గారు, మరి అలాగే స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళతో కూడా కలిపి మరి ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ దిశగా ప్రయాణం చేస్తాం. మరి అతి తొందరలోనే ఆ మంచి విషయం కూడా తెలుస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులకి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. వస్తాయండి, అంటే వాస్తవంగా